హాయ్! ఈ సండే అయితే నేను అప్పటికప్పుడు అనుకోని మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. కర్రీ సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా చేశాను. చాలా ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ అంటే చాలా కష్టమేమో అనుకుంటారు కదా! చాలా ఈజీగా అప్పటికప్పుడైనా మనం త్వరగా చేసేసుకోవచ్చు. నేను కరెక్ట్‌గా 1 మంత్ పైనే అవుతుందేమో ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసి. మా బుడ్డోడైతే పాపం సండే రాంగాల్నే మమ్మీ బిర్యానీ చెయ్యి అంటూ ఉంటాడు. నేనైతే అస్సలు చేయటం లేదు. వాళ్ళకి స్కూల్‌కి టమాటా రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు అండ్ పులిహోర ఇవి తప్ప వాడు వేరేయి అస్సలు అడగటం లేదు. అవే పెట్టుకెళ్తున్నాడు. లేకపోతే నేను అన్నమే తిననని మారం చేస్తున్నాడు. మరీ ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఇక అవే పెడుతున్నాలే వాడికి ఇంకా వేడి చేసిద్ది మళ్ళీ. ఇద్దరు పాపం అవే తింటున్నారు రోజు. అందుకని ఇంక నేను బిర్యానీ అయితే ఒక 1 మంత్ పైన ఏమో 2 మంత్స్ ఏమో అవుతుందేమో దగ్గరగా చేయటం అయితే ఇంట్లో మానేశాను. ఓన్లీ సండే అయితే కర్రీస్ వండుకుంటాం. మటన్, చికెన్ లేకపోతే ఫిష్, ఫ్రాన్స్ ఇలా కర్రీస్ వరకే వండేసి వైట్ రైస్ పెట్టేస్తున్నాను. ఈ సండే అయితే ఇక పాపం చేశాను ఫైనల్‌గా. మా బుడ్డోడైతే భలే సర్ప్రైజ్ అయ్యాడు. మమ్మీ బిర్యానీ చేసావా అంటే లాస్ట్‌లో ఉంది ఆ క్లిప్పు మీకు చూపిస్తాను. ఓకే. బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా త్వరగానే అయిపోతుంది ఇది కూడా. ఓకే. కర్రీ కూడా అయిపోయింది చాలా ఫాస్ట్‌గా. కుక్కర్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ గ్యాప్‌లో నేను పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. గోంగూర సాంబార్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కానీ టైం సరిపోలేదు. గోంగూర తీసుకొని కూడా మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సర్ప్రైజ్! అక్కడ మా బుడ్డోడు షాకు. చెప్పాను కదా లాస్ట్‌లో వీడియో క్లిప్ పెడతాను అని. అదే సర్ప్రైజ్ అనమాట. చూడగానే చెప్పలేదే అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.